Namaste. Welcome back. It happened 10 days that I haven't uploaded a video. Hope you understand my situation. Because I'm a student. సరే, ఇంగ్లీష్లో నాకు నచ్చే ఒకే ఒక పదం సినిమా. సినిమా కెన్ డూ ఎనీథింగ్. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ అస్, ఇట్ ఎడ్యుకేట్స్ అస్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో అలాంటి ఆణిముత్యం లాంటి ఒక సినిమా అప్డేట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సరే, ఈ వీడియోలో దేవర మూవీ గ్లిమ్స్ రిలీజ్ గురించి మాట్లాడుకుందాం. మరి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్య బాబాయ్ అమ్మాయి అయ్య బాబాయ్ ఆపే బాబాయ్ ఏముంది ఇందులో నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. ఓకే, సాధారణంగా ఏ స్టార్ హీరోకైనా ఒక హిట్ వస్తే అతడి రేంజ్ ఏ మేరకు పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవీ. అలాంటి వరుస హిట్లు వస్తే దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుందంటారు. ఇప్పుడు అలాంటి స్టేజ్లోనే ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. ఇదే కాదు, ఏకంగా ఆయన 6 హిట్లను అందుకున్న గ్లోబల్ స్టార్గా మారిపోయారు కూడా. కెరీర్ పరంగా ఫుల్ జోష్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు బడా డైరెక్టర్ కొరటాల శివతో దేవర్ అనే మూవీ చేస్తున్నారు. కోస్టల్ బ్యాక్ డ్రాప్తో వచ్చే హై వోల్టేజ్ యాక్షన్తో ఈ మూవీ రెడీ అవుతుంది. దీనికి సంబంధించిన షూటింగ్ గత మార్చిలోనే మొదలుపెట్టారు. అక్కడి నుంచి వరుసగా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటూ చాలా వరకు షూటింగ్ పూర్తి చేశారు. సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఏం చెప్పాలి వీరిద్దరిది. ఈ కాంబినేషన్లో రేపొందుతున్న దేవర మూవీ 2 భాగాలుగా కూడా రెడీ అవుతుంది. ఫస్ట్ పార్ట్ April 5, 2024 రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో జనవరి నుంచే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని మూవీ యూనిట్ అనుకుంటుందని ఒక చిన్న న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో. ఈ మూవీ నుంచి ఒక చిన్నపాటి గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. డేట్ మార్క్ చేసుకోండి, January 1, అంటే న్యూ ఇయర్ గిఫ్ట్ అనమాట. ఈ మూవీ నుంచి రాబోయే గ్లిమ్స్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే చాలా అద్భుతమైన ట్రైలర్ కట్ ఉండబోతుందని తెలుస్తుంది. దీని ద్వారా మనం మూవీ ఏ రేంజ్లో ఉంటుందో మనం అంచనా వేయచ్చు. ఇక ఈ మూవీ మ్యూజిక్ గురించి ఎలాంటి బెంగా లేదు. అనిరుద్ధ్ ఉన్నాడు కదా. ఇది త్రిబులర్ తర్వాత ఎన్టీఆర్ గారి కెరీర్లో అతిపెద్ద మూవీ అనేది చెప్పాలి. అలాగే ఈ మూవీ కోసం కెమెరా లెన్స్ హాలీవుడ్లో యూస్ చేసే కెమెరా లెన్స్ని తీసుకొచ్చి యూస్ చేస్తున్నారని మనందరికీ తెలిసిందే. సో చూడాలి మూవీ అవుట్పుట్ ఎలా ఉంటుందో, మనం వెయిట్ చేసి చూడాలి అంతే. త్రిబులర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు పొందారు. సో ఈ మూవీతో ఎటువంటి గుర్తింపు పొందుతారో మనం చూడాలి. ఈ మూవీలో హీరోయిన్గా జాన్వీ కపూర్ గారు, అలాగే విలన్గా సైఫ్ అలీ ఖాన్ గారు నటిస్తున్నట్టు మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి చాలానే పోస్టర్స్ వచ్చాయి, కానీ మన ఫ్యాన్స్కి పోస్టర్స్ ఇచ్చిన కిక్ చాలా తక్కువగా ఉంది. అందుకే ఫ్యాన్స్ మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు గ్లిమ్స్ కోసం. ఖచ్చితంగా ఈ గ్లిమ్స్ జనవరిలో కావచ్చు, లేదా January 1st కావచ్చు, న్యూ ఇయర్ గిఫ్ట్గా అని ఒక న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. నాకు తెలిసి న్యూ ఇయర్ గిఫ్ట్గా ఈ ట్రైలర్ని రిలీజ్ చేస్తూ ఉండొచ్చు. ట్రైలర్ అంటే చిన్నపాటి గ్లిమ్స్ అనమాట అంతే, ట్రైలర్ అంటే ఒరిజినల్ ట్రైలర్ కాదు. అలాగే ఈ మూవీ April 5, 2024 రిలీజ్ అవబోతుంది. నిజంగా కొరటాల శివ గారికి ఆడియన్స్ పల్స్ తెలుసు, ఎందుకంటే ఆయన సమ్మర్లో రిలీజ్ చేస్తున్నారు. సమ్మర్లో చాలా వరకు హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా మూవీకి వస్తారని ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. అందుకే ఆయన సమ్మర్లో ప్లాన్ చేశారు. మూవీ నుంచి చాలానే కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అంటే ఈ మూవీలో 1000 మంది డాన్సర్లతో ఒక డ్యాన్స్ షూట్ ఉండబోతుందట. ఆల్రెడీ ఇది కంప్లీట్ చేసేసారట ఎన్టీఆర్ గారు. అలాగే ఒక సముద్రం నేపథ్యంలో ఒక పెద్ద బిగ్గెస్ట్ ఫైట్ కూడా ఉండబోతుందంట. ఇలాంటి సమ్ కైండ్ ఆఫ్ న్యూసెస్ చాలా బయటకు వచ్చాయి. కానీ మనకు మెయిన్గా కావాల్సింది గ్లిమ్స్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ గ్లిమ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఇది కేవలం ఒక వార్త మాత్రమే. మేబీ ఇది నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు. ఆడియన్స్ పల్స్ కొరటాల శివ గారికి చాలా బాగా తెలుసు. అందుకే పక్కగా నాకు తెలిసి January 1 లేదా జనవరి వీక్లో కన్ఫామ్గా గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మీరు లైక్ చేసినందుకు థ్యాంక్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి. అలాగే ఈ మూవీ నుంచి ఫేక్ రూమర్స్ అయితే చాలానే వినిపిస్తున్నాయి. ఒకసారి యూట్యూబ్లో ఇక్కడ స్క్రోల్ చేస్తే చూసేయండి. గ్లిమ్స్ వస్తుందనే మాట నిజమే, కానీ అతను చెప్పేది మాత్రం చాలా సోదిగా ఉంటుంది. దేవరుడు అసలు ఏంటిది అంతా ఇలా ఉంది చెత్తగా యూట్యూబ్లో కొత్త పోస్టర్ ఎడిట్ చేస్తారు. కోర్స్ నేను కూడా ఆ కొత్త పోస్టర్లు మన వీడియోలో వాడాను. కానీ ఈ పోస్టర్ ఎడిట్ చేసే వారికి మాత్రం చాలా ఓపిక ఉంటుంది పోయా. ఎందుకంటే చాలా బాగా ఎడిట్ చేస్తారు వాళ్ళు. ఎవడో అయితే అప్పుడే టీజర్ వచ్చిందని ఒక వీడియోనే చేసేసాడు. ఇదిగోండి ఇదిగో వీడియో దేవర టీజర్ అని. ఫ్రెండ్స్, మీరు డెడ్పూల్ 2 సినిమా చూసారా? అందులో ఈ సీన్ చూస్తే మట్టిగా మీ ఫీజులు ఎగిరిపోతాయి. ప్రభాస్ ఫ్యాన్ అయితే వీడియో మొత్తం చూడండి భయ్యో. ఈ మధ్య సింగో ఎన్నో పాటలు విడుదలైంది. 3 ప్రభాస్ కి పెళ్ళైందా లేదా? అది డైనోసార్ అంటే, అది ప్రభాస్ అంటే. డెడ్పూల్ హాలీవుడ్ మూవీ. హాలీవుడ్ వాళ్ళు కూడా ప్రభాస్ గురించి డిస్కషన్ చేశారంటే ఇంకా అర్థం చేసుకోండి తన రేంజ్ ఎట్లాంటిది అనేటటువంటిది. దట్ ఈస్ పవర్ ఆఫ్ ప్రభాస్. ఈ వాయిస్ సెగ్మెంట్ మ్యూట్ చేశా, ఎందుకంటే బూతులు తిడుతున్నారు భయ అతన్ని.
కొంచెం చూసి మాట్లాడాలి కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావటం లేదు. ఒకసారి తన ఛానల్ చెక్ చేస్తే ఒకే టాపిక్పై 10 వీడియోలు చేసింటాడు. అదే మా నోటి టాలెంట్. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. సో మీరు ఇంట్లో కొత్త క్యాలెండర్ కొనుక్కొని ఉంటే దాంట్లో జనవరి 1ని మార్క్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే గ్లిమ్స్ రాబోతుంది. నాకు తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఇప్పటివరకు సైలెంట్గా ఉండరు, ఆల్రెడీ కామెంట్ వేసింటారు, లైక్ కూడా చేసింటారు. మీరేమంటారు మరి? ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో కొంచెం ట్రెమెండస్ రెస్పాన్స్ అయితే వస్తుంది. రీసెంట్గా పుష్పపై కూడా చేశా కాబట్టి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది. ఐ హోప్ ఇట్ విల్ కంటిన్యూ. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, ఎస్పెషల్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి. సో వారికి ఆ వీడియో కొంచెం ఎంటర్టైన్ చేస్తుంది, అలాగే మనకు కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.